అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. కర్ణాటక రాష్ట్ర డీజీపీ ర్యాంక్ అధికారి రాసలీలల వీడియో సంచలనం రేపుతోంది. ఏకంగా రాష్ట్ర డీజీపీ కార్యాలయంలోని అశ్లీల కార్యకలాపాలకు పాల్పడడం హాట్ టాపిక్ గా మారింది. మహిళలతో అసభ్యంగా ప్రవర్తించిన వీడియోలో స్పష్టంగా రికార్డ్ అయ్యింది. ఇక డీజీపీ ఆఫీస్ నుంచి ఒక మహిళకు వీడియో కాల్ చేసి అసభ్యంగా ప్రవర్తించారు. ప్రస్తుతం ఈ అధికారి సివిల్ రైట్స్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ డీజీపీగా వ్యవహరిస్తున్నారు. ఈ రాసలీలల వ్యవహారం రాష్ట్ర సీఎం దృష్టికి చేరడంతో అతనిపై కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉంది. రాష్ట్ర పోలీస్ బాస్ కార్యాలయంలోనే ఈ వ్యవహారం జరగడంతో అక్కడి పోలీస్ శాఖలో క్రమశిక్షణపై సర్వత్రా ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అయితే ఈ వ్యవహారంపై ఇప్పటి వరకు ఎలాంటి ఫిర్యాదులు అందలేదని తెలుస్తోంది. రామచంద్రరావుపై ఇప్పటికే కూతురుతో కలిసి బంగారం స్మగ్లింగ్ కు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, కర్ణాటక రాష్ట్రంలోని ఓ అధికారిక కార్యాలయంలో డీజీపీ స్థాయిలో ఉన్నటువంటి ఒక ఉన్నత అధికారి ఒక మహిళతో చాలా రోజులుగా ఆ కార్యాలయం కేంద్రంగానే రాసలీలలు కొనసాగిస్తా ఉన్నాడు అనేది కూడా కొంత మళ్ళీ పోలీస్ అధికారులకు అనేక అనుమానాలు ఉన్నాయి. అతని వ్యక్తిగత సిబ్బంది కూడా మధ్యాహ్నం లంచ్ టైం తర్వాత సడన్ గా ఒక లేడీ రావడము, ఆ లేడీతో డీజీపీ మెయిన్ సీట్ లోనే కూర్చొని కాసేపు ఈ సరదా ముచ్చట్లు పెడతా ఉన్నారనే కొన్ని అనుమానాలు కాస్త ఇప్పుడు నిజాలయ్యి ఆ నిజాలు కాస్త వీడియో రూపంలో బయటకు వచ్చినట్టుగా కనబడతా ఉంది. ఒకసారిగా కర్ణాటక రాష్ట్రంలో తీవ్ర ప్రకంపనలు క్రియేట్ చేసినటువంటి వీడియో లాగానే పోలీస్ శాఖ సీఎం కార్యాలయం భావిస్తా ఉంది. ఒక ఉన్నత హోదాలో ఉండి అధికారిక కార్యాలయంలోనే ఒక మహిళను పిలిపించుకొని ఆ మహిళలతో రాసలీలలు చేస్తూ ఆ మహిళ పట్ల అసభ్యంగా బిహేవ్ చేస్తూ ఎక్కడ పడితే అక్కడ చేతులు వేయడము, తన కామక్రీడలన్నీ కూడా ఆ మహిళ ద్వారా తీర్చుకుంటున్నటువంటి వీడియోలు, ఆ రికార్డ్ అయినటువంటి వీడియోలన్నీ కూడా లీక్ అయ్యి ఇప్పుడు సోషల్ మీడియాలతో పాటు కర్ణాటక సీఎం కార్యాలయానికి సైతం ఆ వీడియోలు చేరుకోవడంతో త్వరలో సీఎం కార్యాలయం నుంచి అధికారిక ప్రకటన విడుదలయ్యేటువంటి అవకాశం కనబడతా ఉంది. ఈ డీజీపీ కూతురు గతంలో గోల్డ్ స్మగ్లింగ్ కేసులో కూడా అరెస్ట్ అయ్యి పట్టుబడి ప్రస్తుతం జైల్లో ఉంది. ఆ గోల్డ్ స్మగ్లింగ్ కేసులో కూడా ఈ డీజీపీ పాత్ర ఉందనే ఒక అనుమానాలు కూడా వ్యక్తం అయ్యాయి. ఈ కేసు ఒక పక్క ఏ స్థాయిలో ఉన్నటువంటి డీజీపీ ఆ డీజీపీయే తన అధికారిక కార్యాలయంలో పిలిపించుకొని తను ఒక మహిళ పట్ల అసభ్యంగా బిహేవ్ చేస్తూ మహిళతో రాసలీలలు క్రామ క్రీడలు అతను వ్యవహరిస్తున్నటువంటి వీడియోలు, అతను సివిల్ రైట్స్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ డీజీపీగా వ్యవహరిస్తా ఉన్నాడు అంటూ కూడా సీఎం కార్యాలయానికి పూర్తి వీడియోలతో సహా ఆ వివరాలన్నీ కూడా కార్యాలయానికి చేరి సీఎం పూర్తిగా దాన్ని పరిశీలించి దీనిపై ఎంక్వైరీ వేసి అంతర్గతంగా మరి కాసేపట్లో అధికారికమైనటువంటి ప్రకటన రిలీజ్ చేసేటువంటి అవకాశం ఉంది. ఒక డీజీపీ స్థాయిలో ఉండి గోల్డ్ స్మగ్లింగ్ ముఠాలతో చేతులు కలపడము, నేరుగా కూతురుని రంగంలోకి దింపి కూతురుతో విదేశాల నుంచి కర్ణాటకకు ఆ బంగారాన్ని సరఫరా చేసి గోల్డ్ స్మగ్లింగ్ చేస్తున్నటువంటి ముఠాలకు అందజేసేటువంటి ప్రయత్నాలు చేస్తారన్నట్టుగా కూడా ఈ డీజీపీ కూతురుని ఇంతకు ముందే గోల్డ్ స్మగ్లింగ్ కేసు అరెస్ట్ చేసి రిమాండ్ తరలించి ప్రస్తుతం జైల్లో ఉండగానే ఆ గోల్డ్ స్మగ్లింగ్ కేసు అతనిపై ఎంక్వైరీ సాగుతున్నటువంటి క్రమంలోనే తను సివిల్ రైట్స్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ డీజీపీ కార్యాలయానికి ఒక అజ్ఞాత మహిళను లంచ్ తర్వాత రోజువారీగా కార్యాలయానికి పిలిపించుకొని ఎవరు కూడా లోపలికి రాకూడదు అంటూ కూడా హుక్కం జారీ చేసి తలుపులన్నీ కూడా క్లోజ్ చేసి ఈ మహిళ సుమారు గంటన్నర పాటు డీజీపీతో కలిసి ఇంత రహస్యంగా ఏ విషయాలపైన మాట్లాడుతా ఉన్నారంటూ అక్కడ వ్యక్తిగత సిబ్బంది డీజీపీకి పడనటువంటి వారిద్దరూ చేపడుతున్నటువంటి రాసలీలలు క్రామ క్రీడలకు సంబంధించినటువంటి వీడియోలు చిత్రీకరించి తిరిగి సోషల్ మీడియాలో వైరల్ చేసి అది కాస్త సీఎం కార్యాలయానికి చేరే విధంగా ఈ హాట్ టాపిక్ ఇప్పుడు కర్ణాటకలో కొనసాగుతా ఉంది. ఉన్నత హోదాలో ఉండి ఎంతో కష్టపడితే గానీ డీజీపీ స్థాయిలోకి రానటువంటి పరిస్థితుల్లో తను ప్రస్తుతం సివిల్ రైట్స్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ డీజీపీగా ఉండి తనపై ఆరోపణలు వ్యక్తం అవుతున్నాయి. ఎంక్వైరీ సాగుతున్నటువంటి ఈ క్రమంలో కూడా మళ్ళీ ఒక మహిళను పిలిపించుకొని అధికారికంగా సీట్లోనే కూర్చొని ఆ సీట్లోనే ఆ మహిళ పట్ల క్రామ క్రీడలు కొనసాగిస్తా ఉన్నటువంటి వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా అవుతా ఉన్నాయి. దీనిపైన జాతీయ వ్యాప్తంగా ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఒక డీజీపీ ఆ మహిళ ఎవరు ఏదైనా ఫిర్యాదు చేయడానికి వచ్చి తను లోబరుచుకొని ఆ మహిళతో రాసలీలలు చేస్తున్నటువంటి బాధితురాల, లేదా తను ముందు నుంచి పరిచయం ఉండి
తన కుటుంబంతో కాకుండా ఇంకో మహిళతో తన ఏదైనా ఇల్లీగల్ ఎఫ్ఐఆర్ పెట్టుకుని ఆ ఇల్లీగల్ ఎఫ్ఐఆర్ కి అడ్డాగా డీజీపీ కార్యాలయాన్ని మార్చుకొని అక్కడైతే సేఫ్ అండ్ సెక్యూర్ గా ఉంటుంది. ఎంతమంది వచ్చేళ్ళినా కూడా అడిగే ఆదురం లేదు. ప్రభుత్వం దీనిపైన క్వశ్చన్ చేయదు. తన పైన ఎలాంటి అనుమానం ఉండదు. తను డీజీపీ కాబట్టి లంచ్ తర్వాత రెస్ట్ టైంలో ఈ మహిళను పిలిపించుకొని రెస్ట్ లో ఉన్నానని చెప్పి అధికారికంగా సీట్ లో కూర్చొని ఆ సీట్ లో కూర్చున్నటువంటి డీజీపీ ఈ మహిళల పట్ల కామక్రీడలు తీయించుకొని తన లైంగిక కోరికలన్నీ కూడా తీర్చుకుంటున్నటువంటి వీడియోలు ఇప్పుడు వైరల్ గా మారుతా ఉన్నాయి. దీనిపైన కర్ణాటక ప్రభుత్వం ఏ రకమైనటువంటి చర్యలు తీసుకుంటుందా అనేది చూడాలి. ఇప్పటికే డీజీపీ ఒక హై ప్రొఫైల్ ఉన్నటువంటి ఆఫీసర్ రాష్ట్రంలో పోలీస్ బాస్ హోదాలో ఉండి మహిళలను గౌరవించి చట్టాన్ని చేతిలోకి తీసుకోకుండా వారందరికీ అవేర్నెస్ కల్పించి ఎవరు కూడా ఇలా వ్యవహరించకూడదని పాఠాలు బోధించాల్సినటువంటి పోలీసు ఉన్నతాధికారులే ఈరోజు ఒక మహిళని డీజీ కార్యాలయానికి పిలిపించుకొని వరుసగా కొన్ని నెలల పాటు ఆ మహిళతో కామక్రీడలు కొనసాగిస్తూ రాసలీలలు సాగిస్తూ ఇల్లీగల్ ఎఫ్ఐఆర్ ని సాగిస్తూ తన కుటుంబాన్ని పక్కన పెట్టి ఈ మహిళతో గడుపుతా ఉన్నాడని కొన్ని అనుమానాలు కూడా ఈ డీజీపీ పైన మొదటి నుంచే ఉన్నాయి. తను ఏదైతే పెంచి పోషించినటువంటి కూతురుతో డ్రగ్ స్మగ్లింగ్ గోల్డ్ స్మగ్లింగ్ చేయిస్తూ ఆ గోల్డ్ స్మగ్లింగ్ ద్వారా పట్టుబడిన తర్వాత అక్కడ కూతురు కూడా డీజీపీ పవర్ ని మిస్యూజ్ చేయడము, తను డీజీపీ కూతురుని ఎలా అరెస్ట్ చేస్తానంటూ తను కూడా రెచ్చిపోవడము, దీనిపైన డీజీపీ ఇన్వాల్వ్మెంట్ ఉండొచ్చు అనే దానిపై కూడా పోలీసులు ఎంక్వైరీ సాగిస్తున్నటువంటి క్రమంలో ఒక మహిళను కార్యాలయానికి పిలిపించి కార్యాలయంలోనే తన కామక్రీడలు కొనసాగిస్తూ రాసలీలలు కొనసాగిస్తూ ఇల్లీగల్ ఎఫ్ఐఆర్ ని కొనసాగిస్తూ ఈ రోజు పోలీస్ డిపార్ట్మెంట్ కే చెడ్డ పేరు తెచ్చే విధంగా యావత్ పోలీస్ మొత్తానికే చెడు పేరు తెచ్చే విధంగా వ్యవహరించినటువంటి డీజీపీ పైన కర్ణాటక ప్రభుత్వం త్వరలో చర్యలు తీసుకునేటువంటి అవకాశం ఉంది. సుంట రైట్, థ్యాంక్ యూ. గుమగుమల వంటలే వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.